లూకాసు వార్త 15వ అధ్యాయము తీసి చూపించండి. తీసిన వాళ్ళు ముందు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు బైబిల్ చదివేవాళ్ళని అర్థం. మీరు త్వరగా బైబిల్ తీశారంటే రోజు బైబిల్ చదువుతున్నారని అర్థం. రోజు బైబిల్ చదవండి. మీ బైబిల్ పేజీలు నలిగిపోయి ఉంటే మీ హృదయం తెల్లగా ఉన్నట్టు అర్థం. మీ బైబిల్ కొత్తగా ఉంటే మీ హృదయం నల్లగా ఉందని అర్థం. వెరీ గుడ్, చాలా వందనాలు. ఎంతమంది తప్పిపోయిన కుమారుడి గురించి ఇంతకు ముందు ప్రసంగాలు విన్నారో చేయి చూపించండి. వందనాలు దింపండి. ఎంతమంది ఇంతకుముందు యెఫ్తా అనే వ్యక్తిని గురించిన ప్రసంగం విన్నారో చేయి చూపించండి. యెఫ్తా ప్రసంగం తెలియదన్నారు. తప్పిపోయిన కుమారుడి ప్రసంగం అందరికీ తెలుసు. దేవుని వాక్యం ఎప్పుడు పాతది. ఎంతమంది ప్రసంగికులు ఎన్ని వందల సార్లు ఎన్ని ప్రసంగాలు చేసినా తారాగాని ధన నిధి దేవుని వాక్యంలో ఉన్న సత్యం. ప్రతిసారి వాక్యము క్రొత్తదనాన్ని, క్రొత్త విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. ఇవాళ నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, కానీ చివరి నిమిషంలో ప్రభు ఈ వాక్యం చెప్పమన్నాడు. తెలిసిందే కదా ప్రభువా అంటే మళ్ళీ చెప్పు. మనకి కొన్ని తెలుసు. రోడ్డు కుడి ప్రక్కన నడవాలి అని తెలుసు, కానీ నడుస్తామా? నడము. అందుకని మళ్ళీ కుడి ప్రక్కన నడవలను అని మళ్ళీ చెప్పాలి. ఏంటంటే మనకు తెలిసిన సారానికి లోబడకపోతే తెలిసినట్టే కాదు అసలు అది కదా. ఇక్కడ ఒక కుమారుడు అన్నాడు. యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన వర్తమానం ఇది. ఇందులో చాలా చక్కటి అర్థము, భావము, పరిశుద్ధాత్ముడు మన హృదయాలకు సేద తీర్చే సందేశము ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్నవాడు ఒకరోజు వచ్చి, తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయి అని అధికారం చెలాయిస్తున్నాడు. తల్లి ఉన్నట్టు ఆ ఇంట్లో కనపడతల్లా. తల్లి లేకపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆ కుమారులను పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి నిజంగానే చాలా త్యాగంతో, ప్రేమతో బిడ్డలు చూసుకుంటున్నాడు. అంతేకాదు ఈ తండ్రి ఆస్తిపరుడు. అంటే ఆ ఇంట్లో ఏ లోటు లేదు. మరి ఎందుకు ఈ కుమారుడు వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు? నేను వెళ్ళిపోవాలి. ఒకవేళ నాయన ఏమైంది నీకు? ఏం తక్కువైంది? మొన్నే కదా చినిగిపోయిన జీన్స్ ప్యాంటు కొనిపెట్టమంటే కొనిపెట్టాను కదా. 3,000 రూపాయల బూట్లు కొనిపెట్టమంటే కొనిపెట్టాను కదా. నల్లకళ్ళద్దాలు కొనిపెట్టమంటే కొనిపెట్టాను కదా. హ్యాట్ కొనిపెట్టమంటే కొనిపెట్టాను కదా. మంచి కాలేజీలో నీకు సీటు తీసి నిన్ను చదివించాను కదా. నీకు సూట్ కావాలంటే కొనిపించాను కదా. నీకు వంకాయ వద్దు, నాకు కోడి కూర కావాలంటే చేయించాను కదా. గులాబీ జామ్ కావాలంటే చేయించాను కదా. నీకు ఏం తక్కువైంది నాయన ఈ ఇంట్లో? ఎందుకయ్యా వెళ్ళిపోతానంటున్నావు అని తప్పకుండా తండ్రి అడుగుంటాడు. ఎందుకంటే ప్రభువు చెప్పిన వర్తమానాలన్నీ, ప్రభువు చేసిన స్వస్థతలన్నీ వివరించి రాస్తేనట ఆ పుస్తకాలు పెట్టడానికి 4-5 బీరువాలు కాదు, భూలోకం అంతా కూడా సరిపోదట. మీరు ఎప్పుడైనా చదివారు అది? యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు. భూలోకం అంతా పెట్టినా చాలనంట. అన్ని అద్భుతాలు చేశాడు ఆయన. వివరించి రాయడం కుదరదు. అందుకని క్లుప్తంగా ఒక సందేశం ఉంది. పరిశుద్ధాత్ముడు మనం ధ్యానిస్తున్నప్పుడు అదిని వివరిస్తాడు. తప్పకుండా తండ్రి వద్దు నాయనా, నువ్వు బయటికి వెళ్తే పాడైపోతావు,
నీకే లోటు ఉంది, నీకేం కొదువు ఉంది అని అడిగి ఉంటాడు. మరి అబ్బాయి ఏం చెప్పుంటాడు? నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటి ఆ అబ్బాయికి? వేరుండగోరువాడు స్వేచ్ఛాభిలాషి. తల్లిదండ్రుల దగ్గర ఉంటే తల్లిదండ్రుల మాట వినాలి. మాట వినని వాడు, తన ఇష్టానుసారంగా ఉండాలనుకున్నవాడు తల్లిదండ్రుల దగ్గర ఉండడు. నీకేం కొదువు ఇక్కడ? నా ఇష్టం. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు జరగడం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి. పాపం అంటే ఏంటని అడిగాడు ఎవడో. నా ఇష్టం అనేదే పాపం అండి. ఏంటది? నా ఇష్టం. దేవా నీ ఇష్టం అంటే అది ఆశీర్వాదం. నా ఇష్టం అంటే నాశనం. నా 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 సైతాన్ని ఎవరు చేశారు అని అడిగారు. సైతాన్ని ఎవరు చేయలే, దేవుడు దేవదూతలను చేశాడు. లూసిఫర్ను తేజో నక్షత్రంగా వెలుగుదూతగా చేశాడు. దేవుని పరలోకంలో సింహాసనం ముందు దేవదూతలందరి చేత గాన ప్రతిగానాలు చేయించే క్వైర్ లీడర్గా చేశాడు. దేవదూతలన్నీ వర్షిప్ చేస్తుంటే సింహాసనాసీనుడైన ప్రభు ముఖం వెలుగు చూడలేక పోతున్నప్పుడు లూసిఫర్ అడ్డంగా నిలబడి మిగిలిన దూతలందరినీ నడిపిస్తుంటే, ఆ దూతలన్నీ నమస్కారం చేస్తుంటే, ఆ దూతల ముందు ఈయన నిలబడి ఉంటే ఏమనుకున్నాడు లూసిఫరు? నేనే దేవుణ్ణి, నేను దేవుడితో సమానమే, నేనే దేవుడిలాగా ఉంటాను, నా సింహాసనం హెచ్చించుకుంటాను, నేను నాది అని గర్వం పుట్టింది. అందుకే పాతాళంలో ఒక మూలకి తోసివేయబడ్డాడు, సాతానుగా మారిపోయాడు. ఎప్పుడు నా అనేది వీలైనంత వరకు మన మాటల్లో కట్ చేయాలి. బాగున్నారా? బాగున్నామా? ఇల్లు కట్టుకున్నారా? కట్టుకున్నాం. పెళ్లి చేశారా? చేశాం. ఫారెన్ వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చారు. ఏంటండి మనం అట్లా అనకూడదు. ఏమన్నా తెలుసా? బాగున్నారా? దేవుని కృప వలన బాగున్నాం. ఇల్లు కట్టుకున్నారా? దేవుని దయ వలన ఇల్లు కట్టుకున్నాం. ప్రయాణం చేసి వచ్చేసారా? దేవుని కాపుదల్లో వచ్చేసాం. మన మాటలు దిద్దుకోవాలండి. నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి డబ్బు సంపాదించుకుందామని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే గాలి బుడగల వంటి వారు. కాబట్టి దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేయదుమని చెప్పుకోవాలి. చివరిలో ఏం చెప్తానండి టీవీ ప్రోగ్రాంలో నేను? ప్రభు చిత్తమైతే మనిషి కలుసుకుందాం, అంతవరకు దేవుడు తోడైండును గాక. ఒక అబ్బాయి నాకు గొడవ వచ్చా, ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం అంటారేంటండి? అంటే రారా రేపు? ప్రభు చిత్తమైతే జరుగుద్ది. మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని వాల్ పోస్టర్లు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన చిత్తం కాకపోతే మనకేమీ జరగవు. ఏమై ఉన్నామో అది దేవుని కృప. మన మాటల్లో నా అనేది కాక దేవునికి మహిమనిస్తే మనం దీవించబడతాం. ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? నా ఇష్టం వచ్చినట్టు నేను బతకాలి, నువ్వు చెప్పినట్టు నేను బతకను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి. నాకు 4 చెల్లెళ్ళు 3 తమ్ముళ్ళండి. చిన్నప్పుడు అందరు కలిసి ఆడుకొని బతికాం కదా. ఓ రోజు మా చెల్లిని కొంచెం గత్తుడిసేయమ్మా అన్నాను. చీపురు కట్టడానికి వెళ్తుంది, పట్టుకుంది చీపురు కట్ట. తుడిసేయమ్మా అనేటప్పటికి ఇసిరి కొట్టింది. నిన్నెవడు చెప్పన్నాడు? నేనే తుడుద్దాం అనుకున్నాను, నువ్వు చెప్పావు కాబట్టి నేను తొడను పో. నువ్వు చెప్పావు కాబట్టి నేను ఎందుకు తొడవాలి? నా అంతటి నేనైతే తుడుస్తా. నువ్వు చెబితే కొంచెం కాఫీ బాగా కాయమ్మా అన్నారు అనుకో, ఎవరు చెప్పండి నేను నా ఇష్టం వచ్చినట్టు కాస్తా. ఇలా పంచదార ఎక్కువ వేస్తా, కాపుడు తక్కువ వేస్తా. ఏంటంటే ఆ స్వభావం మనుషుల్లో, ఆ స్వభావం అది ఇవాళ మరీ విపరీతమైపోయింది, పుచ్చిపోయిందంట. నా 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 అనేది ఒక గుంపు తయారైందంట. నా ఇష్టం, నా జీవితం, నా డబ్బు, నా ఇష్టం, నా బతుకు, నా ఇష్టం అని మొదలుపెట్టారంట. పెళ్ళైతే
నాకు పక్కింటి వాళ్ళ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయితో బతుకుతా, పక్కింటి వాళ్ళు ఆయన నచ్చితే వాళ్ళు మేము కలిసి సినిమాకి పోతాం. తప్పేంటి, నా ఇష్టం. నువ్వు కూడా నిన్ను అడుగుతాను పెళ్లి చేసుకుంటే అంటారటండి. మన దేశంలో చట్టం పెట్టారు, కొత్తగా చట్టం వచ్చింది, మీకు తెలుసో తెలియదో. ఏంటండి, ఇద్దరు ఇష్టపడితే వ్యభిచారం చేసినా కూడా వ్యభిచారం కాదంట. అయ్యయ్యయ్యో, ఇద్దరు అబ్బాయిలు మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటామంటే చేసుకోవచ్చట, ఇద్దరు అమ్మాయిలు చేసుకోవచ్చట పెళ్ళి. ఇదేమిటండి, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి? ఇద్దరు ప్యాంట్లు సూట్లు వేసుకొని పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు లంగాలు కట్టుకొని పెళ్లి చేసుకుంటారు. ఇదేందమ్మా, ఇదేం లోకం ఇది? ఇది నా ఇష్టం లోకం, ఇది దేవుని ఇష్టం కాదయ్యా, ఇది దేవుడి చిత్తం కాదయ్యా, ఇది పాపమయ్యా. ఏంటి పాపం? నా ఇష్టం, పాపం లేదు గీపం లేదు. ఇదేనండి ఈ రోజున లోకంలో ఎవడిష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. భార్య భార్య ఇష్టం అంటది, భర్త భర్త ఇష్టం అంటాడు, పిల్లలు ఇష్టం అంటారు. ఇళ్లల్లో ఐక్యత లేదు, ఇళ్లల్లో విధేయత లేదు, ఇళ్లల్లో ఒకరికొకరు లోబడరు, ఒకరికొకరు సహకరించరు, ఒకరితో ఒకరు కలిసి జీవిస్తం లేదు. తల్లిదండ్రులకు లోబడండి, అది మీకు ఆశీర్వాదం. మీ తల్లిదండ్రులకు మీరు లోబడాలి. ఎంతమంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులు లోబడుతున్నారు? ఇంతకుముందు చిన్న పిల్లలు కూడా అమ్మ నాన్న చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఇరిపించేసి వాళ్ళు పట్టుకుంటారు నీ చెయ్యి. ఎందుకంటే కావలిస్తే భయం వేస్తే పట్టుకుంటారు, ఐస్ క్రీమ్ కనపడితే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడు మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటే నేనే నీ చెయ్యి పట్టుకుంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుంటా. సినిమా హాల్ దాకా ప్రభు నాకు తోడురా, నేను సినిమా హాల్లోకి వెళ్తాను, నువ్వు కూడా కూర్చో ప్రభా, వచ్చేటప్పుడు తీసుకుపోదు కానీ అన్నట్టుంది ఇవాళ. ఏంటంటే నువ్వు చేసే తప్పుడు పనులకి, నువ్వు చేసే వెళ్ళే పనికిమాలిన స్థలాలకు పరిశుద్ధుడైన దేవుడు రాడు. నా ఇష్టం అనేది చాలా శాపం అండి. నీ ఇష్టం చేసుకుంటే నాశనమే. దేవుని చిత్తం చేస్తే, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. తల్లిదండ్రులకి బిడ్డలు లోబడాలి. నీ తల్లిదండ్రులు లోబడకపోతే, నీ తల్లిదండ్రులు బాధ పెడితే, వాళ్ళ హృదయాలు గాయపరిస్తే రేపు నువ్వేమవుతావు? నువ్వు తండ్రి అవుతావా లేదా? నువ్వు తల్లి అవుతావా లేదా? నీకు పిల్లలు పుడతారా లేదా? అప్పుడు నీ పిల్లలు నువ్వు నీ అమ్మ నాన్నకు చేసిందా నీకు చేస్తే ఏమవుద్ది? ముసలోడు చావలేదని వాళ్ళ నాన్నని పెరట్లో పడేశారంట, బయట నొలక మంచం వేసి తట్టులో కాస్త అన్నం పెట్టి పంపిస్తాడంట. పాపం రోజు ముసలాయన చచ్చిపోయాడు. పేడ వదిలిందని ఆ కొడుకు అవన్నీ తీసి పడేస్తూ క్లీన్ చేస్తున్నాడంట. ఆ అన్నం పెట్టే పింగని ప్లేట్ కనపడలా, ఎతుకుతా ఉన్నాడు. ఒరే ఇక్కడ ప్లేట్ ఉండా లేదురా అని ఎతుకుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి ఏం ప్లేట్ నాన్న అన్నాడంట. అదేరా మీ తాతకు అన్నం పెట్టాను ప్లేట్ అంటే, అది నేను తీసి దాచిపెట్టానుగా అన్నాడంట. చిచ్చే ఎదుగురా అది పడేవతలా అంటే, నువ్వు ముసలోడైనప్పుడు నేను పెట్టొద్దా నీకు? ఏమి విత్తుదురో, ఎవడ గొయ్యి తీస్తే ఆ గోతులు ఎవడ పెడతాడు? నువ్వే పడతావు. తల్లిదండ్రులను ప్రేమించండి, అది ఆశీర్వాదం. మా నాన్న మారు మనిషి పొందిన తర్వాత నేను ఆయనకి లోబడ్డా. ఆయన నన్ను సేవకు పంపిస్తే నేను లోబడ్డా. ఆయన నా పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి వచ్చానురా, ఈ దేవుని చిత్తం అని తెలిసిందిరా, నువ్వు వెళ్ళి చూసుకోరా, నచ్చితే చేస్తాను అంటే, నాన్న నువ్వు చూస్తే దేవుడు చెప్తే నేను చూడాల్సిన అవసరం లేదేక. పెళ్లి చూపులు లేవు మాకు. పెళ్ళైన తర్వాత నా భార్య ముఖం చూశాను నేను. నమ్ముతారా? దేవుణ్ణి నమ్మాను, నన్ను కనిపించిన తల్లిదండ్రులు నమ్మాను. ఏంటో ఈ రోజున అమ్మ నాన్నకు తెలియదంట సెలక్షను, మనమే సెలెక్ట్ చేసుకుందాం. హైదరాబాద్ వెళ్తే దొరుకుతారు అబ్బాయిలు, దొరుకుతారు అమ్మాయిలు దొరుకుతారు అని ఈ రోజున ఐ లవ్ యూ ఏం డైలాగ్ అండి? కుక్కని ఐ లవ్ యూవే, చీరని ఐ లవ్ యూవే, పేస్టు ఐ లవ్ దిస్ పేస్టు, మనిషిని ఐ లవ్. ఏంది కుక్కలు, మనుషులు, పేస్టులు, బట్టలు అన్నీ ఒకటే. ఏంటండి యవ్వన బిడ్డలు జాగ్రత్త. ఐ లవ్ యూ అని మీకు ఎస్ఎంఎస్ వస్తే I2, I3, I4 అడగండి, నోరు మొయ్యమానండి. మీ నాన్న దగ్గర తీసుకెళ్ళండి ఆ సెల్ ఫోన్. నాన్న ఎవరో ఐ లవ్ యూ అని పెట్టారు, ఏదో చూసుకో. ఆయన చూసుకుంటాడు, నీకు అవసరంలా. 3 నెలలు 4 నెలలు సంవత్సరం స్నేహం చేసిన తర్వాత
నాకు అర్థమైంది, ఆ అబ్బాయి మంచోడు కాదట, ఆ అబ్బాయి ఇలాగే చాలామంది అమ్మాయిలకి పంపిస్తాడంట, అయ్యో నేను ఈ గోతులో పడిపోయానే అని అప్పుడే ఆడటం వల్ల ప్రయోజనం లేదు. మొదటిసారి తప్పుగా ఎవరన్నా మాట్లాడితే, తప్పుగా పలకరిస్తే, తప్పైన టెక్స్ట్ పెడితే వెంటనే నీ తల్లిదండ్రులు తీసుకెళ్ళు. నీ తల్లిదండ్రులు నీ కావరివారు, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ప్రతినిధులు, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చినటువంటి దైవాలు ఇహమందు. తల్లిదండ్రుల్ని గణపరచండి, నీకు దీర్ఘాయుష్యం ఉంటుంది. మా నాన్నకేం తెలియదండి, పల్లెటూరుడు ఏం తెలీదు. నీకేం తెలుసు? నీకేం తెలుసు అండి? బైబిల్ చదివేవాడికి అన్నీ తెలుస్తాయండి. బైబిల్ తెలియనోడికి ఎంఏ పిహెచ్డి చేసిన, అమెరికా పోయి చదువు వచ్చిన వాడికి పరలోకం సంగతి తెలియదు, పాపం సంగతి తెలియదు, నరకం సంగతి తెలియదు, దేవుణ్ణి ద్వేషిస్తే వచ్చే శాపం సంగతి ఎరగడు. చదివినోడు కంటే సాకలోడే మేలంట. ఏంటంటే సామెత తిన్నారు మీరు ఎప్పుడన్నా? సాకలోళ్ళు ఉన్నారా ఇంకా మన ఊర్లో? ఉన్నారుగా, వాషింగ్ మిషన్ వచ్చారు ఉన్నారుగా. చాకలోళ్ళు పొద్దున్నే వస్తే అందరిలో బట్టలు తీసుకెళ్తారు కదా. బట్టలు ఇచ్చినప్పుడు పొద్దులు ఎవరు రాసుకుంటారు? 3 చీరలు, 2 జాకెట్లు, 2 దుప్పట్లు, ఒక లుంగి, ఒక బనీను. ఎవరు రాసుకుంటారమ్మా? మీరేగా. వేసిన వాళ్ళు రాసుకుంటారు. సాకలోళ్ళు రాసుకుంటారా? వాళ్ళు రాసుకోరు. నువ్వు వేసినవి అన్నీ వేసి మూట కట్టుకుంటారు, పక్కింటి వాళ్ళు మూట కట్టుకుంటారు, వాళ్ళ ఏళ్ళ అన్ని మూటలు కట్టుకుంటారు. సాకిరేవుకి వెళ్ళి అన్ని మూటలు కలిపి కుట్టి కుట్టి దంచి దంచి ఉడకబెట్టి సాయంత్రం అయ్యేటప్పటికి ఎవరి బట్టలు వాళ్ళు దాంట్లో పెట్టి మూట కట్టుకొని తెస్తే మళ్ళీ పొద్దులు ఎవరు చూసుకుంటారు? మరి వాళ్ళ దగ్గర లిస్ట్ ఏది? వాళ్ళకి చదువు రాదు కానీ జ్ఞానం ఉంది, జ్ఞాపక శక్తి ఉంది. ఎవరి బట్టలు ఎవరు వాళ్ళకి బాగా తెలుసు. అందుకే చదువుకున్నోడు కంటే పొద్దున్న రాసిన బిల్లు సాయంత్రానికి గుర్తుండదు, మళ్ళీ పుస్తకం తెచ్చుకొని చూడాలి. ఏంటండి పొద్దున్న వేసావు కదా, నువ్వు ఎన్ని బట్టలు వేసావో గుర్తు పెట్టుకుని చూడొచ్చు కదా. మళ్ళీ వచ్చి నేను చూడమ్మా, మళ్ళీ అసిస్టెంట్ పెట్టుకుంటారు కొంతమంది. 2 ఉన్నాయా అమ్మా, చూడు 2 ఉన్నాయా అవునా చూడు. అమ్మ నాన్నకు తెలియదు అనకండి. నువ్వు ఎంఏ చదివినంత మాత్రాన తల్లిదండ్రులకి ఏం తెలియదు అనుకోవద్దు. ఏంటంటే ఇంగ్లీష్ వచ్చిన తర్వాత కొంతమందికి ఓరక సగం ఇంగ్లీషు సగం తెలుగు. అవి కమ్ము ఇవి కమ్ము వై కమ్ము. ఏంటో పెద్ద గొప్ప. పాస్టర్ గారు కూడా అంతే, మధ్యలో 1-2 ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూనే ఉండాలి. ఏంటంటే ఒక మాట ఇంగ్లీషు, ఒక మాట తెలుగు. ఎందుకు తెలుగు మాట్లాడితే తెలుగులో మాట్లాడదాం, ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు ఎక్కువ కాదు, తెలుగు వాళ్ళకి తెలుగు తక్కువేం కాదు. తెలుగు తెలిసిన వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి. అంతేగాని ఇంగ్లీష్ తెలిసినంత మాత్రాన తెలుగు వాళ్ళకి ఏమి రాదనుకుంటే అది పిచ్చోళ్ళు. బైబిల్ చదివితే దావీదు అంటున్నాడు, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటే నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానం నాకు గలదు. నీ వాక్యాన్ని చదువుతుంటే వృద్ధుల కంటే మించిన అనుభవ జ్ఞానము నాకుంది. నీ వాక్యాన్ని నేను నేర్చుకుంటుంటే నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు దొరుకుతుంది. ఈ రోజున తల్లిదండ్రుల్ని, ప్రార్థించే తల్లిని దూషించకండి. ఎప్పుడు మిస్కేసుకొని ప్రార్థన అంటావు. ఏం చేశాడు దేవుడు? మా అమ్మని అట్టకే తిట్టాను నేను. ఎప్పుడు ఏడుతా కూర్చుంటావు, ముసుకేసుకొని ప్రార్థన దేవుడు 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 అంటావు. నాన్న చూడమ్మా శుభ్రంగా జాలీగా తాగుతున్నాడు, జీపుల్లో తిరుగుతున్నాడు, షికారులు చేస్తున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన హాయిగా ఉన్నాడు. నువ్వే యేసుప్రభుని నమ్ముకొని ఏడుస్తున్నావు అని ఎగతాలు చేసేవాడు నాకు తెలియక. ఏంటంటే ఒకరోజు మా అమ్మ పిలిచింది, నాయన చట్ట స్నేహాలు చేయకయ్యా, యేసుప్రభుని నమ్ముకో అయ్యా, చాలే నువ్వు నమ్ముకున్నావు చాలు, ఏడుతో కూర్చోడరుగా. నాన్న చూడు అంటే నాన్నను మారుస్తాడయ్యా. నాన్న మారితే నేను మారుతానులే అన్న, ఆయన అట్టగా మారడని. కానీ దేవుడు ఆయన మార్చాడు. అమ్మ ప్రార్థన వల్ల 12 సంవత్సరాలు ఓర్పుతో ప్రార్థించింది. ఆ ప్రార్థన వల్ల నాన్న పూర్తిగా మారిపోయాడు, అద్భుతంగా మారిపోయాడు. ఆయన మారిన తర్వాత ఆయన నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన మారిన 3 నెలలకి దేవుడు నన్ను మార్చాడు. ఏంటండి ప్రార్థన, అమ్మ ప్రార్థన నాన్నను మార్చింది, నాన్న ప్రార్థన కుమారుడు మార్చింది. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి పిల్లల కోసం. ఆస్తులు పంచిపెడతాం కాదండి. ఆస్తులు దాచిపెడితే ఏం ప్రయోజనం లేదు. నువ్వు కష్టపడి రెక్కలోడ్చి దాచిపెట్టిన డబ్బంతా నీ బిడ్డలకు అప్పచెప్తే వాళ్ళ కృతజ్ఞత ఉంటుందనుకున్నారా? నువ్వు సంవత్సరాల తరబడి సంపాదించింది నెలల్లో ఖర్చు పెట్టేసి దోబరా చేసి పడేస్తారు. పిల్లలకి జ్ఞానం ఇవ్వాలి.
పిల్లలకి దైవ భయం ఇవ్వాలి. ఈ తండ్రి తప్పిపోయిన కుమారుడు తన ఇంటిలో తండ్రిని ఎదిరించాడు. ఎప్పుడు కూడానండి దేవుడు ఎవరిని బలవంతం చేయడు. మనం కూడా ఎవరిని బలవంతం చేయకూడదు. నువ్వు ఎంత తండ్రివైనా, ఎంత తల్లివైనా, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా మరొక వ్యక్తిని బలవంతం చేయకూడదు. బిడ్డలకు చెప్పాలే కానీ బిడ్డల్ని కొట్టడం, గదులు పెట్టి తాళం వేయటం, ఏంటంటే బిడ్డలను రెచ్చగొట్టడం చాలా తప్పది. చాలామంది పిల్లలు ఇవాళ తెగించి ఇష్టానుసారంగా బతకడానికి కారణం తల్లిదండ్రులే. బిడ్డల్ని గద్దించమన్నాడు కానీ ప్రభువునందు వారికి శిక్షించాలి. వారికి కోపం రేపొద్దు అని స్పష్టంగా బైబిల్లో ఉంది. పిల్లలకు కోపం వచ్చేదాకా వారిని విసిగించకూడదు. కాబట్టి ఈ మంచి తండ్రి ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇమ్మంటే, అసలే తండ్రి ఆస్తిలో కుమారులకి కుమార్తెలకి తండ్రి బతికొండగా హక్కు లేదు. ఆ సంగతి మీకు తెలుసా? తండ్రి ఆస్తిలో బిడ్డలకి తండ్రి బతుకున్నప్పుడు హక్కు చచ్చిపోయిన తర్వాత మీకు వస్తుంది, కానీ బతుకున్నప్పుడు నా ఆస్తి అంటానికి లేదు. ఒకవేళ మీ తాత ఆస్తి ఉంటే తాత ఆస్తి మీద మనవడికి హక్కు ఉంటుంది. అందుకే కోపం వచ్చి మీ తాతగాడే సంపాదించి పెట్టలేదు అంటారు, చూసారా? అంటే తాతగారి ఆస్తి అయితే పిల్లలు హక్కు ఉంది, కానీ తండ్రి ఆస్తి మీద పిల్లలకు హక్కు లేదు. కానీ మంచి తండ్రి అలా అనకుండా, వద్దు నాయనా, సరే నీ ఇష్టం అని చెప్పి ఆస్తి పంచి పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి తన భాగం పంచేసి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు? చరాస్తులన్నీ, పొలాలు, ఆస్తులన్నిటి అమ్మేసుకొని డబ్బు చేసుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడంట. దరిదాపుల్లో ఉంటే మళ్ళీ మా నాన్న ఏమని అడుగుతాడేమో అని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఏంటండి, ఈ రోజున మనుషులు తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని, ఎక్కడో అమెరికాలోకి వెళ్ళి చదువుకోవాలని, దుబాయ్లో వెళ్ళి పనిచేయాలని, కువైట్కి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలని, ఏదో సాధిద్దామని సొంత వారిని, భార్యని విడిచిపెట్టి, భర్తని విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి దేశాలకు వెళ్ళిపోతున్నారు. చాలా విచారకరమైన సంగతి అది. దూరదేశానికి వెళ్ళిపోతే సొంతగా ఇష్టానుసారంగా జీవిస్తే ఏమైందో చూడండి. 14వ వచనం, 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. కొన్ని కోట్ల డబ్బుని దుర్వ్యాపారంలో పాడు చేశాడు. వ్యాపారం చెయ్యొద్దు అని బైబిల్ చెప్పటం లేదు, కానీ దుర్వ్యాపారము చేయకూడదు. సారా వ్యాపారం దుర్వ్యాపారమా మంచి వ్యాపారమా? సినిమా హాల్ వ్యాపారం మంచి వ్యాపారమా దుర్వ్యాపారం? వడ్డీ వ్యాపారం దుర్వ్యాపారమా మంచి వ్యాపారమా? ఏంటండి, మేమంతా అలాగ సారాయిలు అయ్యి తాగమండి, మేము మా డబ్బులు అలాగ వడ్డీకి తిప్పుతుంటామన్నారు. వడ్డీకంట తిప్పుతుంటారంట. అది తిరిగి ఎట్టుపోద్దాం, నీ దగ్గర రాదు. కొంచెం వడ్డీకి ఆశించి ఉన్న డబ్బులు ఇచ్చుకొని నెత్తి మీద కొట్టేసుకొని ఏడ్చే వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను. నమ్మి వడ్డీలకు ఇచ్చానయ్యా, మొత్తం పోయిందయ్యా, 8 లక్షలు పోయిందయ్యా అని ఏడుస్తూ ఒక సహోదరు వచ్చి చెబుతా ఉంది. దుర్వ్యాపారం చేయకూడదు. ఇతను దూరదేశానికి వెళ్ళిపోయి, డబ్బులుంటేనండి మనుషులు మస్తిగా ఉంటాడు మన చుట్టూ. డబ్బులు నీ దగ్గర ఉంటే నీ బంధువులు అందరూ ఏమి నీ చుట్టూ ఉంటారులే, అక్క, బావ, మామ, అబ్బో ఎన్ని బంధుత్వాలు కలుపుకుంటారో. ఏంటండి, మీ బంధువుల్లో దూర బంధువు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, మా నాన్న తమ్ముడు, అక్క, చెల్లెలు, మేన పినత్త, ఏలుబడిచిన తమ్ముడు చెల్లెలు యొక్క బావమరిది ఆయన, మా బావ అంటాడు. ఎక్కడికో లింకులు కలుపుకొని వెళ్తారు. ఏంటంటే సొంత తమ్ముడు పక్క మీదలో తిండికి లేక కూర్చొని రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అనుకో, మీ తమ్ముడు అంట కదా అంటే, వాడు తమ్ముడా? వాడు మా తమ్ముడు కాదు, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అంటాడు. అంటే కన్న తమ్ముడినేమో డబ్బులు లేవని కానివాడిగా చూస్తాడు, డబ్బులు ఉన్నోడేమో ఎక్కలేని బంధాలు పెట్టుకుంటారు. నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా, నీ డబ్బు ప్రేమిస్తున్నారా? నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా, నీ అందాన్ని ప్రేమిస్తున్నారా? నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా, నీలో ఉన్నది ఏదైనా కావాలని ఆశించి ప్రేమ చూపిస్తున్నారా అన్నది మనం తెలుసుకోవాలండి.
పొగడ్తలకు నమ్మకండి. పొగిడే వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీ చెంచాతో తినిపించేవాళ్ళంట. అర్థమైంది? అర్థం కాలేదా? ఖాళీ స్పూన్ తీసుకొని తినమ్మా, ఇంకొంచెం తిను, ఇంకొంచెం తిను, ఏది అది, ఇంకొంచెం తినమ్మా, పర్వాలేదు, తినరా, మంచిగా తినమ్మా, తిను. ఏది ఎంతసేపు ఒట్టి చెంచాతో తింటే పొట్ట నిండుద్ది? ఈ పొగడ్తలు పొగిడే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. మనం మోసపోతున్నాం. ఆ పొగడ్తలు మనకి ఏ మేలు చెయ్యవో. మనల్ని ఎవడైనా ఊరికే పొగుడుతున్నాడంటే మనల్ని ఏదో దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు అని అర్థం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నా కుటుంబంలో నెమ్మది లేదు, నా బిడ్డల్లో ఆశీర్వాదం లేదు, భార్యాభర్తలుగా మేమిద్దరం సమాధానంగా లేము, మా ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు, గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నామే కానీ మా బ్రతుకుల్లో మార్పు లేదు. సహాయం చేయి నాయనా. నోరు తెరిచి ప్రార్థన చేయవనొస్తుడా. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంటూ ఇంటిలో నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తావు నువ్వు? ఏం సాధించగలవు నువ్వు? తల్లిదండ్రులు ఎదిరించి, తల్లిదండ్రులు దుఃఖపరిచి నీ బ్రతుకులు నీవే సాధించలేవు. నీ తల్లిదండ్రులకు క్షమాపణ అడుగు. సోదరుడా, భార్య బిడ్డలు విడిచిపెట్టి వాళ్ళని పట్టించుకోకుండా నీ తాగుడు తందనాలతో తిరుగుతూ ఏం సాధించావు నువ్వు? నువ్వు మంచాన పడితే నీకు దిక్కెవరు? నీ కట్టుకున్న భార్య బిడ్డలే కదా. తిరిగిరా నీ ఇంటికి, క్షమాపణ అడుగు నీ భార్య దగ్గర. కుటుంబం కట్టుకో, కుటుంబాన్ని నిలబెట్టుకో. ఈ రాత్రి ఒక అద్భుతం చేస్తానంటున్నాడు దేవుడు. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నేను చేస్తానయ్యా. నేను కాదు, క్రీస్తే నాలో జీవించాలి అన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. ఇప్పటికే నష్టపోయిన వారిని, ఇప్పటికే సాతాను చేత దోచుకొనబడిన వారిని, సమస్తము పోగొట్టుకుని దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న మాట ప్రకారం ఒక అద్భుతం వారి జీవితాల్లో, కుటుంబాల్లో, బిడ్డలలో వారు చేయు కార్యాలన్నిటిలో చూడడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.